నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో పెళ్లి అయి సంవత్సరాలు దాటినా సరే సంతానం కలగలేదా, అయితే ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనే వాటి గురించి మనకు వివరించడానికి 49 సంతాన సాఫల్యత అలాగే పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మైత్రేయి గారు మనతో ఉన్నారు. సో వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఎస్, సో ప్రెసెంట్ సెనారియోలో చూసుకుంటే సంవత్సరానికి 1 మిలియన్ పైగా కేసెస్ ఇలా ఉన్నాయి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి. సో అసలు ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి మేడం? ఓకే, ఇన్ఫర్టిలిటీకి కారణాలు అంటే మనం యూజువల్గా మేల్ అండ్ ఫీమేల్గా డివైడ్ చేసుకుంటాము. సో ఈ ఫీమేల్లో మనము ఆడవాళ్ళల్లో చూసుకుంటే ఏంటంటే అనటామికల్గా 3 భాగాలుగా విడదీయొచ్చు దీన్ని. ఒకటి గర్భాశయము, సెకండ్ది ట్యూబ్స్, థర్డ్ది అండాశయాలు. ఈ మూడిట్లో మనకి సమస్య ఎక్కడ ఉంది అన్నట్టుగా గుర్తుంచుకోవాలి. మగవాళ్ళల్లో వచ్చేస్తే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనే ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. సో ఇలా మనము ఎవరన్నా కానీ కపుల్ మనము సంతానలేమి సమస్య ఉంది అంటే యూజువల్ గా కపుల్ ని అన్నట్టుగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ భార్యాభర్త ఇద్దరు కలిసి ఫస్ట్ ఒక కన్సల్టేషన్ కి ఇద్దరు కలిసి రావాలి. అప్పుడే మనము ఇద్దరిలో ఏం ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఆడవాళ్ళలోనే జస్ట్ మనం చూసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాక ఒక 6 నెలల తర్వాత హస్బెండ్ ది టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది అన్నట్టుగా తేలితే ఈ మనము 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చిందంతా వేస్ట్ అవుతుంది. అందుకు ఇనీషియల్ గా ఎప్పుడైనా కానీ ప్రాబ్లం అనేది ఎవరిలో ఉంది అన్నట్టుగా ఇద్దరిలో చూసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఓకే, అంటే డయాగ్నోసిస్ విషయానికి వస్తే ఇది ఆబ్వియస్లీ సెల్ఫ్ డయాగ్నోసిస్ అవుతుంది. సో అంటే ఎన్ని ఇయర్స్ కి వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు మ్యామ్? అంటే పెళ్ళైన తర్వాత ఓకే ఇంకా సంతానం లేమి అనుకుంటా అని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు? ఓకే, ఇది నార్మల్ గా మనము యూజువల్ గా మనము సంతానలేమి సమస్య అంటే దాని డెఫినేషన్ లోనే ఏంటి అంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే 1 ఇయర్ కంటిన్యూస్ గా ట్రై చేసి ఏ విధమైన కాంట్రాసెప్షన్ అలా వాడకుండా బట్ స్టిల్ వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ పిల్లలు అనేది కలగట్లేదు అంటే అప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ మనకి ఒక చిన్న ఇది ఉంది ఏంటి అంటే ఆడవాళ్ళ ఏజ్ అనేది ఎప్పుడైతే 30, 32, 33 దీనికన్నా బిలో ఉంటుందో వాళ్ళు 1 ఇయర్ వరకు అనేది వెయిట్ చేసుకోవచ్చు. లేదు ఏజ్ అనేది 35 అబౌవ్ అయిపోయింది అంటే వాళ్ళు 1 ఇయర్ కూడా అలా వెయిట్ చేయకుండా ఒక 6 మంత్స్ ట్రై చేసుకొని దాని తర్వాత పిల్లలు అనేది కలగట్లేదు అంటే అప్పుడు డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే ఆడవాళ్ళలో ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఏమవుతుంది, మనకి ఏజ్ అనేది పెరిగిన కొద్దీ ఆ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతుందన్నమాట. అందుకు వాళ్ళు ఏజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక 6 నెలలు ట్రై చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలండి. ఓకే, సో వన్స్ ఒక కపుల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి 1 ఇయర్ అయింది ఇంకా సంతానం కలగలేదు అన్నప్పుడు మీరు ఎటువంటి టెస్ట్లని ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ని రిఫర్ చేస్తారు మేడం? ఓకే, ఇప్పుడు మనము దీంట్లో మళ్ళీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్నట్టుగా చూసుకోవాలండి. ఆడవాళ్ళల్లో ఇప్పుడు యూజువల్ గా జస్ట్ ఒక చిన్న 3D అల్ట్రాసౌండ్ అన్నట్టు అది చేసుకుంటే ఏమవుతుంది అంటే గర్భాశయము అండాశయాలు ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం చూడొచ్చు. గర్భాశయం షేప్ ఎలా ఉంది, లోపల పొర ఎలా ఉంది, లోపల ఏమైనా కానీ మనకి సెప్టమ్ లాగా ఉందా, లేకపోతే గర్భాశయం ఏమైనా 2 భాగాలుగా చీలిపోయి ఉందా, ఇలా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, ఏమన్నా గడ్డలు ఉన్నాయా, ఇలాంటివన్నీ మనము స్కాన్ లో చూసుకోవచ్చు. అది కాకుండా అండాశయాల్లో మనకి సైజ్ ఒక్కటే కాకుండా దాంట్లో రిజర్వ్ ఎంత ఉంది అన్నట్టుగా చూసుకోవాలన్నమాట. అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటారు. ఒక్క ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అన్నట్టుగా కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్ ది టెస్ట్ చేసుకోవాలి. ట్యూబ్స్ టెస్ట్ అంటే ఎప్పుడు చేసుకోవాలంటే ఇన్ కేస్ ఆడవాళ్ళకి ఈ రోజు పీరియడ్ వచ్చింది అంటే అది 1వ రోజు అన్నట్టుగా కన్సిడర్ చేసుకోవాలి. దాని నుంచి లెక్క పెట్టుకుంటూ పోయి ఒక 7th or 8th డే ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దీంట్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి HSG అనే టెస్ట్, ఇంకొకటి SIS అనే టెస్ట్. HSG అంటే ఏంటి అంటే కింది నుంచి రేడియో ఒపెక్ డై అనేది లోపలికి పాస్ చేస్తారు. అంటే గర్భాశయం లోపలికి పాస్ చేసిన తర్వాత పొట్టది ఎక్స్రే అనేది తీసుకోవాలి. ఇలా ఎక్స్రే అనేది తీసుకున్నప్పుడు మనకి గర్భాశయంతో పాటు ట్యూబ్స్ కూడా ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఎక్స్రేలో కనపడతాయి అన్నమాట. ఇది HSG అనే టెస్ట్. ఇది కాకుండా సెలైన్ పాస్ చేసే టెస్ట్ ఏంటి అంటే ఇక్కడ డై కాకుండా లోపలికి సెలైన్ అనేది పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత స్కాన్ అనేది తీసుకుంటే ఆ స్కాన్ లో మనకు ఆ ట్యూబ్స్ లో నుంచి సెలైన్ పాస్ అయ్యిందా లేదా అన్నట్టుగా చూసుకోవాలి. సెలైన్ అనేది బయటికి వచ్చేస్తే ఆ ట్యూబ్ అనేది పేటెంట్ అన్నట్టుగా అర్థం అనమాట. ఇలా ట్యూబ్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ గా ఆడవాళ్ళల్లో హార్మోన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. 2వ రోజు పీరియడ్ వచ్చిన 2వ రోజు ఒక బేస్
బేస్ లైన్ హార్మోన్స్ అని ఉంటాయి. అవేంటి అంటే FSH, LH. ఇవి మనకేంటి అండాశయంలో అండం పెరిగి విడుదల అవ్వడానికి ఉపయోగపడే హార్మోన్స్ అనమాట. ఇలా ఈ హార్మోన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఆడవాళ్ళల్లో మెయిన్గా థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ కూడా చాలా అవసరం. ఈ హార్మోన్స్ కూడా నార్మల్గా ఉండాలన్నమాట. సో ఆ బేసిక్ ఇవాల్యుయేషన్, ఈ హార్మోనల్ ప్రొఫైల్ ఒకటి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే AFC కౌంట్ ఏమన్నా తక్కువగా ఉంటే వాళ్ళకి ఇంకొక టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. అదేంటి అంటే AMH, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని. అదేంటి అంటే మనకి ఆడవాళ్ళల్లో రిజర్వ్ ఎంత ఉంది అన్నట్టుగా ఇండికేట్ చేస్తుంది. స్కాన్లో ఇంకా బ్లడ్ టెస్ట్ రెండు కలుపుకొని చూసుకొని ఎలా ఉంది అన్నట్టుగా చూసుకోవచ్చు. మగవాళ్ళలో బేసిక్ ఒక ఎస్ఏ సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తే దాంట్లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చండి. ఓకే, సో అంటే వెరాజ్ విమెన్ విషయానికి వస్తే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏమైనా ట్యూమర్స్, సిస్ట్లు ఉన్నా, అలాగే థైరాయిడ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఓవర్ వెయిట్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చా మేడం? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, ఒబేసిటీ అనేది ఉన్నప్పుడు మనకి వాళ్ళని చూసుకుంటే బేసికల్ గా అడిగితే హిస్టరీ అనేది సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి అన్నట్టుగా యూజువల్ గా చాలా మంది చెప్తారనమాట. కొందరికి 2 నెలలకు ఒక్కసారి రావడము, ఇంకొందరికి 6 months కి 1 year కి కూడా ఇలా పీరియడ్ అనేది రాకపోవడము, ఇలాంటి హిస్టరీ అనేది మనం వింటుంటాము. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే వెయిట్ అనేది బాగా పెరిగినప్పుడు బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. ఇట్లా ఎప్పుడైతే పొట్ట పైన ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా స్టార్ట్ అయ్యి సైకిల్ ఇర్రెగ్యులారిటీ అనేది మొదలవుతుంది. అలా అయినప్పుడు బేసికల్గా మనకి ఓవ్యులేషన్ అనేది డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయండి. అంటే అండాశయం నుంచి అండం విడుదల అవ్వడం అనేది డిఫికల్టీ అవుతుందన్నమాట. అది పెరిగి రిలీజ్ అయ్యే దగ్గర మనకి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే మెయిన్గా ఈ ఫీచర్ PCOS లో కనిపిస్తుంది, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో. వాళ్ళని మనకి చూసుకుంటే దీంట్లో 3 రకాలుగా మనకు ఉంటాయన్నమాట ఫీచర్స్ అనేవి. ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇంకొకటి వచ్చేసి యానోవ్యులేషన్. అంటే యానోవ్యులేషన్ అంటే అండం విడుదల అవ్వకపోవడము, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. తర్వాత బయోకెమికల్ గా అంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కూడా ఆ FSH, LH అనే హార్మోన్స్ ఆ రేషియో అనేది ఆల్టర్ అయిపోతుంది. LH అనే హార్మోన్ వీళ్ళలో బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైతే LH అనేది బాగా ఎక్కువగా ఉంటుందో మనకి ఓవ్యులేషన్ దగ్గర మళ్ళీ ఇబ్బందులు అనేవి కనపడతాయి. తర్వాత ఒక అల్ట్రాసౌండ్ అంటే చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది తీసుకుంటే వాళ్ళ ఓవరీస్ ఎంత సైజ్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఈ 3 ఫీచర్స్లో అట్లీస్ట్ 2 ఉన్నా కానీ వాళ్ళకి PCOS ఉన్నట్టుగా గుర్తిస్తామండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ టు ఇప్పుడు పెళ్ళై 1 year అయిన తర్వాత కూడా సంతానం కలగకపోతే ఇన్ఫర్టిలిటీగా ట్రీట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఫస్ట్ చైల్డ్ ఉంటారు, తర్వాత సెకండ్ చైల్డ్ కోసం ట్రై చేస్తున్నా మళ్ళీ వాళ్ళకి సంతానం కలగదు. ఆ కేస్ ని కూడా మనం ఇన్ఫర్టిలిటీగా ట్రీట్ చేస్తామా? యా డెఫినెట్లీ అండి. దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. అసలు ఇప్పటి వరకు పిల్లలే లేరు అంటే ఏ విధమైన అసలు వాళ్ళకి ఒక్కసారి కూడా గర్భం అనేది నిలవలేదు అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. అలా కాకుండా ఇంతకు ముందు ఏదైనా అబార్షన్ అయినా కానీ, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయినా తర్వాత మళ్ళీ పిల్లలు అనేది కలగట్లేదు అంటే ఆ కేసుని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. వీళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ ఇవాల్యుయేషన్ అనేది సేమ్ గా చేస్తామండి. మళ్ళీ కాకపోతే అందరికి ఒక డౌట్ ఉంటుందన్నమాట, ముందు మాకు అంత ఈజీగా అయిపోయారు, ఇప్పుడు ఎందుకు మాకు పిల్లలు అవ్వట్లేదు అని. సో వాళ్ళని చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆ ఫస్ట్ చైల్డ్ అనేది పెళ్ళయిన తర్వాత కొంతకాలానికే అయ్యుంటారు. అప్పుడు వాళ్ళ ఏజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళల్లో అందుకు మేము ఎప్పుడైనా స్ట్రెస్ చేసేది ఏంటి అంటే ఏజ్ 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 అని. ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే అంటే లైక్ ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, పెళ్ళి అవ్వడమే లేట్గా అవుతుంది, తర్వాత కెరీర్ వల్ల ప్లాన్ చేసుకోవడము, పిల్లలు పుట్టడము ఇవన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి. అందుకు ఎప్పుడైతే పెళ్ళి అయ్యాక కూడా ఇలా గ్యాప్ తీసుకొని తర్వాత ప్లాన్ చేసుకుంటాము అనుకుంటారో అప్పుడు ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది ఫస్ట్ చేయించుకోండి. అంటే ఒక స్కాన్ చేయించుకోండి, ఈ AMH అనేవి చేయించుకొని అన్ని ఫ్యాక్టర్స్ బాగానే ఉంటే అప్పుడు మీరు తర్వాత అయినా కానీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఏదన్నా ప్రాబ్లం ఉంది, AMH అనేది బాగా తక్కువగా ఉంది అంటే అప్పుడు ఎక్కువ కాలం అనేది వేస్ట్ చేయకుండా తొందరగా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుందండి. ఓకే, సో యాజ్ ఆఫ్ యూ మెటర్నల్ ఏజ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. యా డెఫినెట్లీ. అండ్ కొన్ని టైమ్స్ లో మేడం మెటర్నల్ ఏజ్ కనుక ఒక 40 above 45 above ఉంటే అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేసి వెళ్తే కనుక ఆ బేబీకి కూడా అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటారు. ఎందువల్ల అంటారు మేడం? యా, ఇదేంటి అంటే మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఏజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి తన తర్వాత అదొక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే వాళ్ళల్లో కూడా పిల్లల్లో కూడా ఏమన్నా సిండ్రోమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.
ఎందుకంటే ఏజ్ అనేది ఎక్కువగా అయినప్పుడు ఎగ్ క్వాలిటీ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. తగ్గడం వల్ల వాళ్ళ డిఎన్ఏలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఆ కారణం వల్ల మనకి ఒక డౌన్ సిండ్రోమ్, ఈ డౌన్ సిండ్రోమ్ అనేది మెయిన్గా మెటర్నల్ ఏజ్కే రిలేటెడ్. ఏజ్ ఎక్కువగా అయినప్పుడు ఈ సిండ్రోమ్ ఏమన్నా ఉందా అన్నట్టుగా చూసుకోవాలి. అంటే ఆ సిండ్రోమ్ ఎలా చూసుకోవాలంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసాక తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 12 వీక్స్ ఒకటి ఎన్టీ స్కాన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎన్టీ స్కాన్ అయిన తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, డబుల్ మార్కర్ అని. సో ఇవి కొన్ని చేసుకుంటే మనకి ఆ బేబీలో ఆ సిండ్రోమ్ ఉందా లేదా అన్నట్టుగా మనకు కొంచెం తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రీ కన్సెప్షనల్గా ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ కూడా వాడుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 నెలలు అయినా కానీ కన్సెప్షన్ వచ్చే కన్నా ముందు ఆ టాబ్లెట్ అనేది వాడుకుంటే ఈ సిండ్రోమ్స్ అనేవి కొంత మటుకు మనం ప్రివెంట్ చేసే అవకాశం అనేది మనకి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. అండ్ మేడం ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ ఏమో స్ట్రక్చరల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డిఫెక్ట్స్ లేకుండా ఉండడానికి వాడతారు. అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కన్సెప్షన్ కి కూడా కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటారంట. సో దాని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అయితే యూజువల్ గా మనకి ఏమీ ఉండవండి. మనకి ప్రెగ్నెన్సీ రావడానికి టాబ్లెట్స్ అంటే అవి ఎలా ఉంటాయంటే దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటాం అనమాట. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇంతకు మాట్లాడుకున్నాం పీసీఓఎస్ ఇలాంటి వీళ్ళల్లో ఏమవుతుందంటే అసలు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి, ఆ ఓవ్యులేషన్ ని మనం ఇండ్యూస్ చేస్తున్నాము అంటే వాళ్ళలో బాడీలో న్యాచురల్ గా ఎగ్ అనేది పెరగడం లేదు, రిలీజ్ అవ్వడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది కూడా వస్తుంది. కాబట్టి దాన్ని మనము స్టిమ్యులేట్ చేస్తున్నాము అది పెరగడానికి అన్నమాట. దీంట్లో కొన్ని ఓరల్ గా డ్రగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్గా మనం టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తాము. టాబ్లెట్స్ స్టార్ట్ చేశాక వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నట్టు స్కాన్స్లో మానిటర్ చేసుకుంటాము. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాము. ఆ ఫాలికల్ ఏ విధంగా పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక ట్రాకింగ్ అనేది చేస్తామన్నమాట. అంటే ఓవ్యులేషన్ ఏ పీరియడ్లో అవ్వచ్చు వాళ్ళకి అన్నట్టు. సో ఫస్ట్ ఇలా టాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాము. టాబ్లెట్స్తో కూడా అవ్వకపోతే అప్పుడు ఇంజెక్టబుల్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అంటే హార్మోన్ ఇంజెక్షన్. ఈ హార్మోన్ ఇంజెక్షన్తోని దాన్ని స్టిమ్యులేట్ చేసేలాగా ఇలా వాళ్ళకి ట్రై చేస్తాము. ఫస్ట్ టాబ్లెట్స్తోని, దాని తర్వాత టాబ్లెట్తో పాటు ఇంజెక్షన్ కూడా యాడ్ చేసి ఎప్పుడు వాళ్ళకి ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవుతుంది అన్నట్టుగా ఆ ఫాలిక్యులర్ స్టడీలో ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చండి. ఎస్. అండ్ వీ హ్యావ్ అ కాలర్ మేడం, విల్ టేక్ దట్. నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నాగేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం మా మిస్సెస్ కి మాకు పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కి ప్రెగ్నెన్సీ అందుకుంది మేడం. ఓకే. అందుకుంటే 3 నెలలు పిండం అనేది ఇట్లా అబార్షన్ అయిపోయింది. తర్వాత మేము ఇంకా ఇట్లా గర్భిణీ అందుకోవట్లేదని చూపించాము. ఓకే. చూపిస్తే వాళ్ళు మందులు రాసుకుంటా మాకు IUI చూపించారు. IUI లో మళ్ళీ అందుకుంది. ఓకే. అందుకుంటే పిండం అనేది హార్ట్ బీట్ కొట్టుకోవట్లా, ఎదుగుతాను లేదన్నారు మేడం. ఓకే. ఎదుగుతాను లేదంటే మళ్ళీ 3 నెలలు మళ్ళీ అబార్షన్ అయిపోయింది. అట్లా జరుగుతుంది మేడం. అది అనేది మాకు అర్థం కావట్లేదు. ఓకే. ఏజ్ ఎంత అండి మీ వైఫ్ ది? మా ఏజ్ 27, 26 ఉంటుంది మేడం. ఓకే. అండ్ వేరే అంటే లైక్ ట్యూబ్ టెస్ట్ ఇవన్నీ టెస్ట్లు అయిపోయినాయా అండి? లాప్రోస్కోపీ చేయించాము. లాప్రోస్కోపీ. ఓకే. పీరియడ్స్ అనేవి ఏమన్నా ఇర్రెగ్యులర్ గా ఉంటాయా అండి? ఏం లేదు మేడం, కరెక్ట్ గానే వస్తాయి. ఓకే. అన్ని ఓకే. అండ్ మీ కణాల పరీక్ష బాగుందా అండి? మా ఊరు కణాలు బాగున్నాయి అన్నారు మేడం. బాగున్నాయి అన్నారు. ఓకే. ఓకే అండి. 3 నెలలు ప్రెగ్నెన్సీ అందుకుంటుంది, మళ్ళీ హార్ట్ బీట్ కొట్టలేదు. అనేది హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు అంటే చిన్న ఎదుగుదలేదు. ఓకే. ఓకే అండి. నార్మల్గా మనకి ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇట్లా అబార్షన్స్ అవ్వడము అంటే ఫస్ట్ మేనరికం సంబంధం ఏమన్నా అన్నట్టుగా అదేమన్నా ఉందా అని ఒకటి చూసుకోవాలండి. అలా ఏమీ లేదు అన్నా కానీ బట్ స్టిల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది క్యారియోటైపింగ్ అనేది ఒక చిన్న పరీక్ష ఉంటుందన్నమాట. అంటే మనకి జెనెటిక్ పరంగా మీవి ఎలా ఉన్నాయి అనేది ఒకటి చూస్తారు. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, దానివల్ల ఏమన్నా అబార్షన్స్ అవుతున్నాయా అన్నట్టు చూసుకోవాలి. అండ్ అదే కాకుండా ఇందాక మీరు అబార్షన్ అయ్యింది అన్నప్పుడు ఏంటి అంటే ఆ
ప్రోడక్ట్స్ ఏమన్నా ఒకసారి టెస్ట్కి పంపించుంటే బేబీలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా అనేది మనం చూసుకోవచ్చు అండి. కాకపోతే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అది పంపించి ఉండరు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఒక టెస్ట్ అనేది చేయించుకోండి. ఈ క్యారియోటైపింగ్ అనేది చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకో ఆడవాళ్ళలో ఏంటి అంటే టార్చ్ ప్రొఫైల్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. దానివల్ల ఏమన్నా అబార్షన్స్ అవుతున్నాయా అన్నట్టుగా కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకొకటి ఆల్రెడీ లాప్రోస్కోపీ అయిపోయింది అంటున్నారు కాబట్టి దాంట్లోనే హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ కూడా ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు మీకు. అంటే గర్భాశయం లోపల ఏమన్నా పొర ఉందా, దానివల్ల ఏమన్నా అబార్ట్ అవుతుందా అనేది కూడా ఆల్రెడీ రూల్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ బ్లడ్ టెస్ట్లో ఒకటి క్యారియోటైపింగ్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోండి, టార్చ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈ రెండు అయిన తర్వాత అన్ని బాగుంటే ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది తీసుకొని దాని తర్వాత ప్లాన్ చేసుకోండి మళ్ళీ ప్రెగ్నెన్సీకి. రైట్. ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం మేడం. బట్ దానికంటే ఎస్ వీ హావ్ అ కాలర్ మేడం. స్నేహ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి స్నేహ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. స్నేహ గారు, సారీ కాల్ డ్రాప్ అయినట్లుంది. సో మ్యామ్, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఆ కాజెస్, డయాగ్నోసిస్ అండ్ ఎటువంటి మెడికేషన్స్ అంతా ఓకే చెప్పారు. ఫైనల్ గా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? ఓకే, నార్మల్ గా మనము ఇనీషియల్ గా ఏ కపుల్ కి ఏ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అన్నట్టుగా ఫస్ట్ మనం చూసుకుంటామండి. ఆ ప్రకారము ఆ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇందాక మనము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇలా చెప్పాము, దాంతోనే న్యాచురల్ గా ట్రై చేయడము అన్నట్టుగా. ఫస్ట్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్, వేరే ఏమన్నా ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, హస్బెండ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఈ ప్రకారంగా మనం చూసుకొని ఏ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అన్నట్టుగా డిసైడ్ చేసుకోవాలి. ఏంటి అంటే దీంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే IUI అనే పద్ధతి. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్ అని. దీంట్లో ఏం చేస్తాము, మనం ఆడవాళ్ళకి ఎగ్ ఎలా పెరుగుతుంది, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, న్యాచురల్ సైకిల్ అని, స్టిమ్యులేటెడ్ సైకిల్ అని. న్యాచురల్ సైకిల్ అంటే ఏంటి, వాళ్ళకి వాళ్ళ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం హస్బెండ్ శాంపిల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి వదిలిపెడతాము, అది న్యాచురల్ సైకిల్ IUI అంటాము. స్టిమ్యులేటెడ్ సైకిల్ అంటే ఏంటి, ఆడవాళ్ళలో ఎగ్ పెరగడానికి అన్నట్టుగా కొంచెం ట్రీట్మెంట్ పెడతాం అనమాట. అంటే ఇందాక మనము చెప్పుకున్నట్టు టాబ్లెట్, ఇంజెక్షన్ ఇలా వాడుకొని ఫాలిక్యులర్ స్టడీలో ఎప్పుడు వాళ్ళ ఎగ్ పెరుగుతుంది అనేది చూసుకొని ఓవ్యులేషన్ అయ్యే టైంకి శాంపిల్ తీసుకొని యూట్రస్ లో డ్రాప్ చేస్తాము. దీంట్లో మళ్ళీ ఇన్ కేస్ ఒకవేళ హస్బెండ్ కి కౌంట్ లేదు, 0 ఉంది అంటే అప్పుడు డోనార్ శాంపిల్ ఏమన్నా తీసుకోవాలా అన్నట్టుగా చూసుకోవాలి. ఇలా మనకి డోనార్ IUI ఉంటుంది, హస్బెండ్ సెల్ఫ్ IUI ఉంటుంది. తర్వాత IUI కాకుండా వేరే ట్రీట్మెంట్ అంటే IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. మనం యూజువల్గా జనాలందరూ మాట్లాడుకుంటుండే ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టుగా మాట్లాడుకుంటారనమాట. అంటే వాడుక భాషలో అలా అనుకుంటారు. దాన్నే మనం మెడికల్ టర్మ్స్లో IVF అంటాము. ఈ IVFలో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. నార్మల్ IVF అంటే ఏంటి, మనం ఇక్కడ ఆడవాళ్ళల్లో ఎగ్స్ పెరగడానికి అన్నట్టుగా ఆల్మోస్ట్ ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. ఇలా పెరిగిన తర్వాత ఆ ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి అన్నట్టుగా ఒక చిన్న ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. అది ఇచ్చాక ఆల్మోస్ట్ అరౌండ్ 36 hours తర్వాత ఎగ్స్ అన్నిటిని బయటికి తీసుకుంటాం. బయటికి తీసుకొని హస్బెండ్ స్పర్మ్స్ కూడా తీసుకొని ఒక మీడియాలో వదిలేస్తాము. ఆ మీడియాలో ఆ స్పర్మే ఎగ్తో వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వాలి. ఇలా IVF పద్ధతి. ఇది కాకుండా ICSI అనే ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. ICSI అంటే ఏంటి, మనమే ఆ ఎగ్ లోపలికి స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తాము, దాన్ని ICSI అంటాం అనమాట. IMSI అనేది ఉంటుంది. IMSI అంటే పెద్ద మైక్రోస్కోప్ లో మార్ఫలాజికల్ గా ఏ స్పర్మ్ బాగుంది అన్నట్టుగా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇలా IVF లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయండి. రైట్, వీ హ్యావ్ అ కాలర్. దీప్లాల్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి దీప్లాల్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, మేము మా మిస్సెస్ కి నేను మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. 3 years అయితే జనరల్ గా ఆమెకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం, 3-4 months ఒకసారి పీరియడ్స్ వస్తుంది. ఓకే అండి. ఇంతకు ముందు దుర్గాబాయి దేశ్ముఖ్ లో చూపిస్తే లెట్రోజ్ 2.5 mg డోస్ వైజ్ గా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ అట్లా పెంచుకుంటూ పోయింది మేడం. అయితే ఎగ్ ఏం రిలీజ్ అవ్వలేదు. తర్వాత నేను వేరే దగ్గర కూడా చూపిస్తా గానీ ఏం నాకు యూజ్ లేకుండా ఉంది మేడం. ఒకసారి మీ సలహాలు ఒకసారి చెప్తే, మీ సలహాలు ఒకసారి నేను యూట్యూబ్ లో కూడా చూసాను మేడం, చాలా బాగుంది. లైవ్ లో కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సో ఈమెకి ఏంటంటే ఇప్పుడు వేరే రీసెంట్ గా ఎక్కడన్నా కలిస్తే UI కి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు మేడం. ఓకే అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ 3 months కి 4 months. లాస్ట్ మంత్, బిఫోర్ లాస్ట్ మంత్ ఓన్లీ డ్రాప్స్, స్పాట్స్ కనిపిస్తుంది మేడం. 3 days 4 days అట్లా కంటిన్యూగా అవ్వట్లేదు. ఓకే.
ఒక నెక్స్ట్ నేను ఏం డెసిషన్ తీసుకోవాలని ఒకసారి చెప్పండి మేడం ప్లీజ్. ఓకే అండి. మెయిన్ గా మనకి చూసుకుంటే మీ సమస్యలో మనకి ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వడం లేదు అన్నట్టుగా తెలుస్తుందండి. సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఇనీషియల్ గా మీరు లెట్రోస్ అనే టాబ్లెట్ అనేది వాడుకున్నారు. ఓకే, ఇంకా అది కాకుండా ట్యూబ్స్ అనేవి టెస్ట్ అయిపోయిందా అనేది ఒకసారి చూసుకోవాలి. ట్యూబ్ టెస్ట్ అండ్ మీది సెమెన్ అనాలిసిస్ అనేది అవ్వాలండి. ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో పీరియడ్ వచ్చిన రెండో రోజు ఈ బేసికల్ గా హార్మోన్ టెస్ట్లు అనేవి చేస్తాము. FSH, LH అనేది మీరు చెప్పిన హిస్టరీ ప్రకారము ఆ LH అనేది మేబీ ఏమన్నా కొంచెం హయ్యర్ సైడ్ ఉంది అన్నట్టుగా అర్థమవుతుందండి. ఇన్ కేస్ హయ్యర్ సైడ్ ఉంటే ఫస్ట్ అది తగ్గడానికి అన్నట్టుగా ఒక నెల మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ వాడాక ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో అప్పుడు మళ్ళీ LH అనేది ఒకసారి రిపీట్ చేస్తామండి. ఇది అయిపోయిన తర్వాత ఈసారి ఏంటి అంటే టాబ్లెట్ తో పాటు ఇంజెక్షన్ కూడా యాడ్ చేయాలి. ఇంజెక్షన్ యాడ్ చేసి ఎగ్ డెవలప్ అవుతుందా లేదా అన్నట్టుగా మానిటర్ చేసుకోవాలండి. సో ఓన్లీ టాబ్లెట్ తోనే అవ్వట్లేదు కాబట్టి అంటే తన బాడీ వెయిట్ కి ఆ డోస్ అనేది సరిపోయి ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ మనకి స్టెప్ ఏంటి అంటే ఆ ఇంజెక్షన్ తోనే ట్రై చేయాలి. ఇలా ట్రై చేసుకొని ఆ ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ డెవలప్మెంట్ అనేది ట్రాక్ చేసుకోవచ్చండి. అండ్ ఆల్రెడీ 3 to 4 years అయ్యింది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ అనేది IUIకి వెళ్తే కూడా సక్సెస్ అనేది బెటర్ గా ఉంటుందండి మీ కేసులో. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు, అరుణ జ్యోతి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి అరుణ జ్యోతి గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి డాక్టర్ గారు, నాకు కొంచెం రీసెంట్ గా నేను క్యారీ చేస్తాను అంటే ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. ఓకే, అది 3 months రాగానే బేబీ అబార్ట్ అయిపోయింది. మేడం దగ్గరికి వెళ్ళాము, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మేడం చెప్పారు న్యాచురల్ గా కానివ్వండి ప్రెగ్నెంట్ అబార్ట్ అయిపోయింది. మళ్ళీ 1 week తర్వాత వస్తే ఎలా జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను అని చెప్పారు. బట్ మా రిలేటివ్స్ ఏమంటున్నారంటే అబార్షన్ అయిపోయిన తర్వాత అది యుట్రస్ ని క్లీన్ చేయించుకోవాలి, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. మా మేడం ఏమో, మేము వెళ్ళే మేడం ఏమో అదేం అవసరం లేదు అంటున్నారు. కొంచెం డౌట్ గా ఉంది, మీరు సజెస్ట్ చేస్తారా? ఓకే అండి. ఇలా నార్మల్ గా అంటే అబార్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ క్లీనింగ్ అవసరం పడుతుంది అన్నట్టుగా ఏమి ప్రోటోకాల్ ఏమి ఉండదండి. అబార్షన్ అయిన తర్వాత ఏంటి అంటే మీకు ఒక 5-6 days తర్వాత ఒక స్కాన్ అనేది చేయించుకోండి. స్కాన్ అనేది చేయించుకుంటే దాంట్లో మీ గర్భాశయంలో ఏమన్నా ప్రోడక్ట్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయా, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉంది అన్నట్టుగా చూసుకోవాలి. సో దాన్ని బట్టి డిసైడ్ అనేది చేసుకోవాలి మీకు అవసరం పడుతుందా లేదా అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా అయిన తర్వాత ఒక యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడుకుంటే ఫ్యూచర్లో ఏమి ఇన్ఫెక్షన్ అలా రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. ఎందుకు అంటే ఎప్పుడైనా అబార్షన్ అయినా కానీ డెలివరీ అయినా కానీ బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్స్టెండెడ్ గా అవుతుంది అనమాట. ఇలా ఎప్పుడైతే ఎక్స్టెండెడ్ గా అవుతుందో అంటే గర్భాశయం లోపల నుంచి మనకి బయటికి వస్తూ ఉంటుంది. ఇలా వస్తుంటే ఆ ఓపెనింగ్ అనేది మనకి ఓపెన్ ఉంటుంది. సో దాని నుంచి ఏమవుతుంది, కింది నుంచి కూడా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకు ఒక యాంటీబయోటిక్ కోర్స్ అనేది కంపల్సరీగా వాడుకోవాలి. మీ కేసులో మీ డాక్టరే బెటర్ జడ్జ్ అండి, ఎందుకంటే ఆవిడే మీకు కేసు అనేది కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు కాబట్టి షీ విల్ బి లైక్ బెటర్ జడ్జ్ టు టెల్ మనకి అవసరం పడుతుందా క్లీనింగ్ లేదా అనేది. సో ఒకసారి స్కాన్ చేయించుకొని మళ్ళీ ఆవిడని కలవండి మీరు. ఓకే, అండ్ జనరల్ గా మేడం ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అంటారా విమెన్ కి? అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్, IUI, IVF? ఓకే, లేదండి. ఇప్పుడు మనం ఇచ్చే డ్రగ్స్ అన్నా కానీ ఇంజెక్టబుల్స్ అన్నా కానీ అన్ని లైక్ అడ్వాన్స్డ్ ఇవి, ముందు కాలంలో ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు ఇంజెక్షన్స్ అనేవి అన్ని రీకాంబినెంట్ ఇంజెక్షన్స్, అంటే మనమే అవి ల్యాబ్ లో తయారు చేసే ఇంజెక్షన్స్ అనమాట. ముందంటే ఏంటి, ఆడవాళ్ళల్లో ఒక యూరిన్ లో ఒక హార్మోన్ అనేది వచ్చేదనమాట. దాని నుంచి ప్రిపేర్ అవుతుండే కాబట్టి మనకు అప్పుడు ఆ ఇంజెక్షన్ లో ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. కాకపోతే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నే మనం ఎగ్జాక్ట్ గా ల్యాబ్ లో తయారు చేస్తున్నాం కాబట్టి ఇంప్యూరిటీస్ అనేవి ఏమి ఇంజెక్షన్ లో ఉండవు. సో దాని వల్ల మనకి బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఆ ఇంజెక్షన్స్ వల్ల బేబీస్ కి కూడా ఏమి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదండి. మనకి నార్మల్ గా ఎంతైతే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఉందో అలాగే
ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుందండి. వాళ్ళ ఏజ్ ప్రకారము ఆ ఛాన్స్ అనేది రావడం అనేది. ఇంజెక్షన్స్ వల్ల ఏవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి యూజువల్ గా ఉండవండి. ఓకే, కొంతమందికి జీన్స్ వల్ల కూడా ఇలాగా సంతానలేమి అనేది ఉంటుంది కదా మేడం, అలా ఉన్న వాళ్ళకి నార్మల్ కన్సెప్షన్ అనేది అవుతుందంటారా? అవుతుందండి. మనకి ఏదన్నా కేసులో అసలు న్యాచురల్ గా మీకు ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టుగా ఏ దాంట్లో ఉండదన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఏంటి అంటే కొన్ని సిండ్రోమ్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టర్నర్ సిండ్రోమ్ అని, ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ్ అని. ఈ టర్నర్ సిండ్రోమ్ దీంట్లో ఏమవుతుందంటే అండాశయములు అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అండాశయము గర్భాశయం చాలా కొంచెం చిన్నగా ఉంటాయి. సో వాళ్ళకి అక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి అన్నట్టుగా ఇబ్బందులు అనేది ఫేస్ అవుతారు. సో వాళ్ళలో ఏం చేయొచ్చు అంటే ఆ అండాశయంని మనం ఎటు అయితే పెంచలేము, కాకపోతే గర్భాశయం అనేది కొంచెం సైజ్ పెరిగేలాగా ట్రీట్మెంట్ అనేది వాడొచ్చు. అదేమంటారు అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇలా హెచ్ఆర్టీ థెరపీ పెట్టుకుంటే ఒక 3 to 6 months అనేది గర్భాశయం అనేది కొంచెం సైజ్ అనేది పెంచొచ్చు. ఇలా పెరిగిన తర్వాత వాళ్ళ ఎగ్ లేదు కాబట్టి డోనార్ ఎగ్ తోని హస్బెండ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో రెడీ చేసి ఆ ఎంబ్రియో అనేది మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ మైత్రేయల్ గారు. ఈ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనే వాటి గురించి ఎంత అవేర్నెస్ కల్పించారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. వెల్కమ్ అండి.